యూటర్న్ తీసుకున్న బిగ్ బాస్ ఇమ్ముకి అమ్మనే పంపిస్తున్నాడు. ఆలోచించి మాట్లాడే పవన్ మదర్, అందరినీ ఆలోచింపచేసే దివ్య మదర్, అమ్మకి కలర్ జెరాక్స్ కాపీనే ఈ కూతురు దివ్య. మనసున్న తెలివైన మమ్మీ సంజన, నీకు హ్యాట్స్ ఆఫ్. అందరినీ నవ్వించే వ్యక్తి బర్నీనే ఎందుకు ఏడిపించింది? హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అప్డేట్స్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిన్న బుధవారం రాత్రి గడిచిన ఎపిసోడ్ యొక్క విషయాలు. ఇక్కడంతా అమ్మమయం మొత్తం. మరి పవన్కి అమ్మ వచ్చారు, అదేవిధంగా దివ్యకి అమ్మ వచ్చారు. సో అమ్మ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది బిగ్ బాస్ హౌస్లో మరి చూస్తే చాలా అంటే ఆనందంతోనో ఒక ఎఫెక్షన్తోనో కంటిన్యూడ్ పెట్టని మనిషి అంటూ ఉండడు. ఏదైనప్పటికీ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది, ఈరోజు మనం చూడబోతుంది ఎమాన్యుయల్ ఫ్యామిలీ. అయితే నిన్నే మనం చెప్పుకున్నాం, ఎమాన్యుయల్కి మదర్ కాదు, ఎమాన్యుయల్ లవర్ వస్తున్నారు. ప్రేసి వచ్చాక ఒక సెట్ వేసి ఆ సెట్లో ఇద్దరి యొక్క లవ్ని మనకు చూపిస్తారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఆ విషయానికి బిగ్ బాస్ యూటర్న్ తీసుకున్నాడు. అందరూ అమ్మని చూసిన తర్వాత ఇమ్ముకు కూడా అమ్మనే పంపిస్తే కరెక్ట్ అనుకున్నాడు ఏమో. మరి ఆ అమ్మాయిని మాత్రం బతిమాలి బామాలో మొత్తానికి అమ్మాయిని అలా ఆపి అమ్మనే తీసుకొస్తున్నాడు. ఎమాన్యుయల్కి అమ్మనే కూర్చోబెట్టి అమ్మ సెంటిమెంట్ని మరింత వర్కౌట్ చేస్తున్నాడు. నిజంగా ప్రేయస్ వస్తూ మాత్రం ఎమాన్యుయల్కి ప్రేయస్కి మధ్య ఉండే ఆ ఎఫెక్షన్ని రేటింగ్ పెరగచ్చు, చూసేవారు పెరగచ్చేమో, కానీ అమ్మ యొక్క మనస్తత్వాన్ని ఇచ్చాక మాత్రం అది మన మనసు పెరుగుతుంది. బిగ్ బాస్ హృదయం కూడా కరిగి పెరిగి అది ఎంతో ఎత్తుకు చేరుకుంటుంది. అలా ఆలోచించాడేమో మొత్తానికి బిగ్ బాస్. ఎమాన్యుయల్కి ప్రియురాలు కాదు, ఇప్పుడు ఎమాన్యుయల్కి అమ్మనే పంపిస్తున్నాడు. అమ్మా నీకు వందనం, సారీ 2 చేతులతో పెట్టాలి. ఇక ఆలోచించి మాట్లాడే పవన్ మదర్. నిన్న పవన్ మదర్ వచ్చారు. ఆమె ఎంత ఆలోచించి మాట్లాడారో తెలుసా? చింటూ చింటూ అనుకొని పిలుచుకొని వచ్చిన ఆమె ఇక ఆ అమ్మ కోసం ఆ పిల్లాడు అల్లాడిలో పోతూ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగి మొత్తానికి అమ్మ చేరుకొని అమ్మ కౌగిట్లో దాక్కొని మరి అమ్మ చేతి మొదలు తింటూ అందరినీ ఒక ఆనందానికి గురి చేశాడు, ఆప్యాయతకి గురి చేశాడు. మొత్తానికి అమ్మ ప్రతి విషయాన్ని కొడుక్కి అందజేయాలని అనుకుంది. కానీ విషయాన్ని ఎంతవరకు అందజేస్తే బాగుంటుంది, ఎలా అందజేస్తే బాగుంటుంది అనే విషయంలో ఆమె ఆచితూచి అడిగేసింది. ఎందుకంటే ఆమెకి తెలుసు చుట్టూ కెమెరాలు ఉన్నాయని, ఆమెకు తెలుసు ఆమె హృదయం దగ్గర మైక్ ఉందని, ఆమెకు తెలుసు ప్రతి ఒక్కరూ ఆమె మాట్లాడింది చూస్తారని, ఆమెకు తెలుసు మరి ఆమె మాట్లాడేది ఎవరు నొచ్చుకోకూడదని. అందుకని చెప్పేసి కొడుకు కొన్ని విషయాలు అడుగుతున్నాడు. అడిగినా సరే అమ్మ కొడుతుంది. అన్నిటికీ కొట్టలేదు, రైట్ అని అంటం లేదు, కొడుతుంది. కొన్నిటికి నువ్వు బాగా ఆడుతున్నావు నాన్న, నీకు మంచి పేరు వస్తుంది, అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పింది. మరికొన్నిటికి సరే నాన్న నువ్వు ఆడుతున్నావు కదా, చాలా జాగ్రత్తగా ఆడను, మరి చెప్పకనే అండర్ కరెంట్గా అనంత అర్థాలు ఇచ్చే ఒక చిన్న మోగ సైకిల్తో అమ్మ చెప్పగలిగింది. మొత్తానికి ఏంటంటే అమ్మ దేనికి యాక్సెప్ట్ చేసింది, దేనికి యాక్సెప్ట్ చేయలేదు, దేని గురించి ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని మాత్రం మరి మనస్సు లోతులో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ఆచితూచి అడుగేసిందని చెప్పాలి మన పవన్ గారు మదర్. ఇక అందరినీ ఆలోచింప చేశారు దివ్య మదర్. దివ్య మదర్ మాత్రం వచ్చారండి, అల్లాడించిందండి ఆమె. దివ్యకి 2.0 కాదు, దివ్యకి 3.5 అనొచ్చు మాట. ఇంకా అంతగా మించి ఇక అవధుల్లేవు. దేర్ ఇస్ నో పారామీటర్స్. దివ్య అమ్మ గొంతు నుండి పుట్టిందండి, అంతే. మరి దివ్య వాయిస్, అమ్మ వాయిస్ ఎంత జిరాక్స్ కాపీ అర్థం కావట్లేదు, కానీ ఎంత జిరాక్స్ కాపీ వాయిస్లు నేను ఎక్కడా వినలేదు. అంత జిరాక్స్ కాపీ వాయిస్లు మాట అవి. మరి ఆమె మాట్లాడుతున్న మాట స్లాంగ్, ఈమె మాట్లాడుతున్న మాట స్లాంగ్, ఆ పవరు అంతా ఒకటే. అందుకనే అమ్మ గొంతుండు పుట్టింది మరి దివ్య. మరి ఆమె వచ్చి ఒక్కొక్కరికి ఏ విధంగా మాట్లాడిందంటే ఆలోచింప చేసింది. రూములో ఉన్న హౌస్లో ఉన్న 9 మందిని టార్గెట్ చేసి, అంటే టార్గెట్ పెట్టి సరదాగా నన్ను టార్గెట్ ఇంకేం లేదు, కూర్చోబెట్టి వాళ్ళందరి యొక్క గుణగణాలు చెప్తూ వాళ్ళందరూ ఆడడానికి ఒక పవర్, ఒక వైపుని ఇచ్చింది ఆమె. మొత్తానికి అందరూ కూడా ఆమెకి ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక హ్యాట్స్ ఆఫ్, ఇంకేం అనక్కర్లేదు ఆమె. అయితే ఆ అమ్మ అందరినీ నవ్వించింది, ఆలోచింపచేసింది.
మరి తనూజాన్ని చూసి వచ్చేసి తనూజా నీ దగ్గర ఏమీ లేదనుకుంటావు, అందరి దగ్గర ఉండి నీ దగ్గర లాక్కుంటావు, నువ్వే దాచుకుంటావు. పక్కోడి దగ్గర లాక్కునేది పక్కోడికి కూడా తెలీదు, అంత తెలివైందని నువ్వు అని ఆమె తెలివితేటలు గొప్పగా చెప్పింది. అది మంచితనమే అని చెప్పింది, నెగిటివ్ చెప్పలేదు. అదేవిధంగా పక్కింటి కుర్రాడు అని చెప్పింది కళ్యాణ్కి. అబ్బాయి సిలిండర్ వచ్చింది తీసుకొచ్చిరా అంటే సిలిండర్ తీసుకొచ్చేస్తాడు పక్కింటోడు. అలాంటి పక్కింటోడు కుర్రాడుతో పోల్చింది అమ్మ, ఎంత చక్కగా పోల్చిందో. అదేవిధంగా రీతుకి పవన్కి వాళ్ళ గురించి చెప్తుంటే అడ్డుపడుతుంది మన సరదాగా దివ్య, కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పింది. ఇక మరి సుమన్ శెట్టికి భరణి గారి స్నేహం, మీ హైట్ ఎంత ఆయన హైట్ అంతా, మీ ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరిందో తెలియట్లేదు నాకు అబ్బా అన్నట్టు ఎంత చక్కగా నవ్వించిందో. చక్కగా ఎమాన్యుల్ గురించి కూడాను కామెడీ చేస్తారనే విషయం చాలా చక్కగా చెప్పింది. అదేవిధంగా మరి ఒకరేంటి అందరి గురించి ఆమె సంజన గురించి అయితే ఆమెకి ఏ పని ఇవ్వద్దు, సోఫాలో కూర్చోబెట్టండి చాలు, ఆమె గెలుస్తుంది మీరు గెలుస్తుందో లేదంటే లేని వాదోపాదులు అన్నట్టు. ఇక అసలు విషయాన్ని కొండ బద్దలు కొట్టింది, నీట్గా చెప్పింది. సంజన గారికి ఎలా చెప్తే ఆమె ఆనందంగా పడతారో ఆలోచించుతారో అనే విషయాన్ని ఆమెకి చెప్పింది. ఇలా చెప్పిన ఈమె ఎంతమందిని ఆలోచింపు చేసిందో తెలుసా? అయితే ఈ ఆలోచింపచేసే వ్యక్తి మాత్రం ఒక్క భరణిని మాత్రం ఆలోచింపచేసింది, కంట తడిపెట్టించింది, అందరికీ నవ్వించిందండి. సుమన్కి, ఎమాన్యుల్కి, తనుజాకి, సంజనాకి, రీతుకి, డెమాన్ పవన్కి, కళ్యాణ్కి అందరికీ నవ్వించింది. మరి దివ్యకి గడగడలాడించింది, అమ్మ ఏం చెప్పేస్తుందో అన్నట్టు భయంతో. కానీ భరణి గారి గురించి మాత్రం నా సొంత అన్నయ్య అంటే తనకి ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక అన్నయ్యతో పోల్చి ఆ అన్నయ్యని నేను చూసుకుంటున్నాను, అందులో నేను అన్నయ్య అని పిలాలనుకుంటున్నాను, కాబట్టి పాప వెళ్తుంది కాబట్టి మామ అంటే బాగోదు కదా, నువ్వు నా స్థానంలో ఉండి అన్న అని పిలువు, నేను అన్న అని పిలిచినట్టు ఉంటుంది అనే కోణాన్ని ఆమె వివరించిన వ్యక్తీకరించిన విధానం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కు మనకు మానదు. భరణి అయితే అసలే బాండింగ్కి బెండ్ అయిన భరణి పూర్తిగా బెండ్ అయిపోయాడు. అమ్మ దగ్గరికి వచ్చేసి అక్క చెల్లెలు ఒక అన్నదమ్ములు అనుబంధం ఎలా ఉంటుందో అది చూపించి కంట తడి పెట్టుకొని తల కిందే దించుకున్నాడు తప్పితేను మీదకి ఎత్తలేకపోతున్నాడు. కంటి నుండి ఆ విధంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సో మొత్తానికి ఏదైనప్పటికీ భరణిని మాత్రం అలాగా ఆమె హృదయాన్ని కదిలించింది. ఇక మనసున్న తెలివైన మమ్మీ సంజన అని చెప్పుకోవచ్చు. సంజన మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బిగ్ బాస్ నాకు ఫ్యామిలీ కావాలి, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటూ రిక్వెస్ట్ చేసిన ఆమెకి బిగ్ బాస్ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. రూమ్ సభ్యుల దగ్గర నుండి ఎవరి దగ్గర నువ్వు కొంత టైంని సంపాదించుకుంటే ఆ టైం నీకు కేటాయిస్తామని దానికి ఆమె ఆనందపడింది వచ్చింది. అదే విషయాన్ని మొట్టమొదటిగా ఈ మమ్మీ కొడుకు అయిన ఎమాన్యుల్ దగ్గర చెప్పుకుంది. ఆయన ఇమీడియట్గా మరొక్క మారు ఆలోచించకుండా నా 45 నిమిషాల్లో 15 నిమిషాలు నీకు ఇచ్చేసాను తీసుకో అమ్మా అన్నాడు. 15 నిమిషాలు ఇచ్చేశాడు ఆ అమార్థం. 15 నిమిషాలు ఇచ్చిన వ్యక్తితో ఇమీడియట్గా పడాల కళ్యాణ్ వచ్చి 5 నిమిషాలు నేను ఇస్తానని తీసుకున్నాడు. కానీ ఎమాన్యుల్ తిట్టారు, ఒరే వద్దురా, నీ బదులు నేను 5 నిమిషాలు ఇస్తాను రా, నువ్వు ఇవ్వక నీకు ఉన్నదే 15 నిమిషాలు రా, 10 నిమిషాలు సరిపోదన్నారు. మిగతా వాళ్ళు వచ్చారు, నాకు పర్వాలేదన్నాడు పడాల కళ్యాణ్. మిగతా వాళ్ళు ఒకటే మాట అన్నారు, నీకు పర్వాలేదు ఫ్యామిలీని కలవకపోవడం, కానీ వచ్చిన ఫ్యామిలీకి నీతో స్పెండ్ చేయాలని కోరుకుంటుంది, దాన్ని నువ్వు ఆఫ్ చేయకున్నారు. ఎంత చక్కగా చెప్పారు. అయినా సరే పడాల కళ్యాణ్ 5 నిమిషాలు ఇస్తా ఉన్నారు. తర్వాత భరణి గారిని మిగతా వాళ్ళని కూడా ఆమె అడగలేను అని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే నిజంగా ఆమె మనసు ఏంటంటే నేను భరణి గారికి ఎన్నో మాటలు అన్నాను, ఇప్పుడు వెళ్ళి నేను ఏ మొహంతో అడగలను, నాకు ధైర్యం సరిపోతుంది. కానీ మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ముఖ్యం కదా, నేను వెళ్ళి ఎలా తీసుకుంటాను చెప్పు అని చెప్పేసి నిజంగా మనసు పెట్టి ఆలోచించింది. ఫైనల్గా ఎవరిని అడగలేదు. భరణి అయితే ఇద్దామనున్నా సరే తన కూతురును చూడాలనే ఉద్దేశంతో నేను ఇవ్వలేను అని చెప్పడం జరిగింది. మొత్తానికి కళ్యాణ్ వచ్చేసి 5 నిమిషాలు ఇచ్చారు. 5 నిమిషాలు ఇస్తే బిగ్ బాస్ అడిగారు, ఎవరి దగ్గర నువ్వు తీసుకున్నావు, 30 నిమిషాలు తీసుకోవాలి కదా, 30 నిమిషాలు లోపలే. ఎమాన్యుల్ నాకు 15 నిమిషాలు ఇస్తున్నాడు బిగ్ బాస్, తన 45 నిమిషాల నుండి నేను తీసుకుంటున్నాను, కానీ తన 15 నిమిషాల నుండి కళ్యాణ్ 5 నిమిషాలు ఇస్తామన్నాడు బిగ్ బాస్, మొత్తం 20. కానీ ఆయన 15 నిమిషాలు 5 నిమిషాలు తీసుకోవడం నాకు నచ్చదు, నేను 1 నిమిషాన్ని తీసుకుంటాను, 16 నిమిషాలు ఇవ్వండి బిగ్ బాస్ ఉంది. అంటే ఇచ్చిన మనిషికి తిరిగి మొహం మీద కొట్టకూడదు అన్నట్టు మొహం మీద కొట్టకుండా 5 నిమిషాలు తీసుకొని మొత్తం 5 నిమిషాలు తీసుకుంటే 15 + 5 20 నిమిషాలు ఈమె తీసుకొని 10 నిమిషాలకు వాడికి ఉంచితే బుద్ధి లేదమ్మా నీకు అని ఎవరైనా అంటారు. కానీ ఆమె ఆ మాట అనిపించుకోలేదు. ఒకటే ఆయనకి 14 నిమిషాలు ఉంచండి, 1 నిమిషం నేను తీసుకున్నాను, 2 తీసుకోవచ్చు, 1 నిమిషం తీసుకుందండి, ఒకే 1 నిమిషం. ఎందుకంటే ఇచ్చింది కాదనకుండా మంచిగా 1 నిమిషం తీసుకుని 4 నిమిషాలు నీ దగ్గర ఉంచుకుంది. అంటే 14 నిమిషాలు ఇచ్చింది, ఈ 1 నిమిషం అంటే 16 నిమిషాలు అయింది. తర్వాత భరణి వచ్చి 1-2 నిమిషాలు నేను ఇస్తాను అన్నాడు. లేదులే ఎవరు పర్వాలేదు, నాకు 16 నిమిషాలు సరిపోతాయి అంది. నిజంగా మనసున్న మనిషి సంజన, నీకు హ్యాట్స్ ఆఫ్, ఎంత చక్కగా ఆలోచించావు.
ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీకు కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి, మర్చిపోకండి.